శ్రీ మహావిష్ణువుకి ఒక్కచోటు కాదు శరీరం ఉండేది, అందరికీ ఉన్నట్టుగా కాదు. వేదములు ఎక్కడుంటాయో, తాపసులు ఎక్కడుంటారో, యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడుంటాయో, తపస్సు ఎక్కడుంటుందో, దానం ఎక్కడుంటుందో, గోవు ఎక్కడుంటుందో, భూసురులు ఎక్కడుంటారో, ఎక్కడైతే నిష్ఠ ఉంటుందో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడంతా విష్ణు ఉంటాడు. అందుకే ఆయా స్థానములు మీకు ఎక్కడ కనపడినా వాటినన్నింటినీ భంజించి నాశనం చేసి పారేయండి. విష్ణువు యొక్క శరీరాన్ని తరిగేస్తే విష్ణు అంతరించిపోతాడు. కాబట్టి ఇవన్నీ విష్ణు శరీరములు, అంగప్రత్యంగములు, కాబట్టి వీటిని నాశనం చేయండి అన్నాడు. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు, అయా మీ అమ్మగారు దితి, ఆ తర్వాత నీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు, ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజంగా హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి.